ఈ నంబర్కి మనకు 2 ఓట్లు ఎమ్మెల్యేకు మహిళా శక్తి అవుతుంది కాబట్టి మీరందరూ గణించి సైకిల్ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుగా ఓటేయాలని మనం చేసుకుంటున్నాము. అందరికీ నమస్కారాలు. బాబు డ్రమ్స్ బాబా దయచేసి నేను తెలియజేసేది ఒకటే, ఈరోజు నాసంపల్లికి ప్రచారానికి వచ్చాం. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహం ఇలాగే సోమవారం వరకు ఉండి కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చాక ఏం చేశారో మీరే చూశారు. ఎక్కడ అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, భూ కబ్జాలు, ఇసుక దందాగిరులు, భయభ్రాంతులు పెట్టడం, హత్యలు చేయడం, అన్ని సామాజిక వర్గాల్ని ఈరోజు అనగదొక్కిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అరాచక పాలనలో ఏ ఊరికైనా అభివృద్ధి చేశారా? ఎగ్జాంపుల్ గా నీ ఊరే తీసుకుందాం. గతంలో మేము వేసిన రోడ్లే ఉన్నాయి, మేము పెట్టిన మినరల్ ప్లాంట్, వాటర్ ప్లాంటే ఉంది, మేము వేసిన లైట్లే ఉన్నాయి, మేము వేసిన కుళాయిలే ఉన్నాయి, మేము వేసిన అభివృద్ధి ఉంది తప్ప గత 5 సంవత్సరాలుగా ఎగ్జాంపుల్ గా చూసుకున్న మీ పంచాయతీ ఏమైనా అభివృద్ధి చేశారని పంచాయతీ వాళ్ళని అడుగుతున్నా. ఏం సోదరులారా, ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. చేసిందంతా ఇంకా బెదిరించటం. మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హక్కు ఏం చేశాడో, ఆయన భూములు లాక్కొని, ఆయన లోన్లు తీసుకొని, ఆయన ఫ్యాక్టరీలకు ఆ లోన్ డబ్బులు డైవర్ట్ చేసుకున్నాడు. ఒక్కసారి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మేము అభివృద్ధి చేశాం. రండి. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి లేపాక్షి హబ్ మన కియా మోటార్స్ దగ్గరకు వచ్చి, కియా రాదు, ఏమీ రాదు, ఇది తెలుగుదేశం రియల్ ఎస్టేట్ దందాగిరి అన్నారు. ఈ రోజు లక్షలాది మందికి ఉపాధి చూపిస్తున్న కియా మోటార్స్, కియా అనుబంధ సంస్థలు, ఈ రోజు ఆ కియా మోటార్స్ వల్లే వైసీపీ పార్టీ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు గడించారు. ఈ రోజు ఈ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భూముల విలువ పెరిగాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ. చంద్రబాబు నాయుడు గారిని పార్టీలకు అతీతంగా ఆలోచించి అందరూ సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఇంకో విషయం, గోరంట్ల ప్రజలు మరీ తెలివైన వాళ్ళు, సమయస్ఫూర్తి కలిగిన వాళ్ళు, మా ధైర్యవంతులైన విషయం కూడా చెప్తున్నా. నువ్వు ఎన్ని చిమిక్కులు చేసినా, ఎన్ని బెదిరించినా, వాలంటీర్ల ద్వారా, పోలీసుల ద్వారా, ఇంకా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా నువ్వు బెదిరించినా బెదిరేది ఏమీ లేదు. నువ్వు ఇచ్చే 5,000 రూపాయలు డబ్బులు తీసుకుంటారు, నువ్వు ఇచ్చే ఓటుకు 5,000 రూపాయలు తీసుకుంటారు. ఖచ్చితంగా
ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. ఈ రాష్ట్రానికి ఎవరైతే ముఖ్యమంత్రి అయితే బాగుపడుతుంది, మా పెనుగొండ నియోజకవర్గానికి ఎవరైతే ఎమ్మెల్యే అయితే బాగుపడతారో, మా పార్లమెంట్ ఎవరైతే ఎంపీ అయితే బాగుపడుతుందన్న ఆలోచన మా నియోజకవర్గం ప్రజలకు చాలా తెలివైన వాళ్ళు. నీ జిమ్మక్కులు ఏం పనిచేయవు. జూన్ 4వ తారీఖు నీ పరిస్థితి ఏంటో కూడా, నీ పార్టీ పరిస్థితి ఏంటో కూడా నీకు తెలిసిపోయింది. కానీ నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. అక్కడ దోచుకునే డబ్బులు ఉంది. మేము కూడా మా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నా. నేనే చెప్తున్నా, నువ్వెక్కడన్నా పంచుకో 5,000 10,000, మేము ఎలాంటి అబ్జెక్షన్ పెట్టము. ప్రజలు బాగుండాలి, ప్రజల డబ్బది. కాబట్టి నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలిసేదొక్కటే, ఎవరికి ఎవరు భయపడాల్సిన పని లేదు. చెప్తున్నా, ఎవరు ఏం భయపడే పని లేదు. జాగ్రత్త. బెదిరించాలని చూస్తే ఇక్కడ ఎవరు అదిరే వాళ్ళు, బెదిరే వాళ్ళు ఓటు రూపంగా చూపిస్తాం. మనం ఈ పంచాయతీ కూడా భారీ మెజార్టీ రాబోతుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మనం ఈ పంచాయతీలో కూడా మెజార్టీ వస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలుసు. ఇంటికి 1,00,000 రూపాయలు పంచండి, సమస్య లేదు. తీసుకోండి ఇంటికి 1,00,000 రూపాయలు. ఇంటికి 1,00,000 రూపాయలు ఇచ్చిన వైసీపీ వాళ్ళు ఇంటికి 1,00,000 రూపాయలన్నా తీసుకోండి. ఇచ్చినా కూడా ఈ తెలుగుదేశానికి ఓట్లు పడతాయని సవాల్ ఇస్తున్నానని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ అందరూ పెట్రోల్ ఇక్కడ తిరిగి ఫోటో తీసుకోవాలంటే ఓకేనా? ఫోటో కూర్చోసేనన్నా ఆయన ఏమాత్రం ఫీల్ కాదు చూడు సెట్రేట్ అంటే. అప్పుడు టైం ఉండదు. పోమమ్మా, చెయ్యి పెట్టుకో. బాగా మనసులో కోరుగా గట్టిగా. ఇంకా ఆడబెట్టినారా? ఆడ అన్న వెయిటింగ్.